ఇలా ఇండియన్ ఎకానమీ పొజిషన్ చూస్తే ఓవర్ 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ ఇలా మీరు సాధించింది జస్ట్ $4 trillion ఎకానమీ. $4 trillion ఎకానమీ 4 గీరుకొని కూడా సరిపోతుంది. ఎందుకు 142 crore పీపుల్ ఇండియాలో మామూలా? ఈ జనాన్ని సాధనకి ఇది సరిపోతుందా? నాకు ర్యాంక్ వచ్చింది, ర్యాంక్ ఎందుకు నాకు అర్థం కాదు. 5వ ర్యాంక్ వచ్చింది, 4వ ర్యాంక్ వచ్చింది, ర్యాంక్ ఎవడు పట్టించుకోడు. అర్థమైందా? హెచ్డిఏలో నీ ర్యాంక్ ఎంత, హ్యాపీనెస్ ఇండెక్స్ నీ ర్యాంక్ ఎంత, తలసరి ఆధార్ ర్యాంక్ అక్కడ చెప్పుకోవాలి. ఇలా ఇక్కడ ఈ విషయం ఏంటంటే ఇలా జాతీయ ఆదాయం ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, ప్రజలు ఇంపార్టెంట్. ఇక్కడ దేశం అంటే జాతీయ, దేశం అంటే మనుషులు హ్యాపీనెస్ ఉన్న చూడాలి. అది ఇలా ఇండియాలో ప్రాబ్లం ఏంది? అన్నీ ఉంటాయి, ఇండియాలో అన్నీ ఉన్నాయి, బట్ అవి ఎట్లా ఉపయోగించుకోవాలనే విషయం తెలియదు. అర్థమైందా? ఇవాళ 50% రైతాంగం మీకు వర్షాలపైన ఆధారపడుతున్నారు. ఇది ఎంత షేమ్ఫుల్ విషయం అంటే అసలు చెప్తేనే విచిత్రంగా ఉన్నది. అరే సౌత్ వెస్ట్ మాన్సూన్ ఉంటుంది, నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఉంటుంది, ఆ కోస్టల్ ఏరియాలో 1000 kilometers కోస్టల్ ఏరియా ఉంటుంది, ఆ నార్త్ నుంచి వర్షం పడుతుంది, నార్త్ నుంచి పేరెల్ రివర్స్ ఉంటాయి. ఇంకేం కావాలి నాకు అర్థం కాదు. నువ్వు ఎందుకు ఇట్లా ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చేద్దాము నీకు ఉండాలి. ఇలా మీరు జపాన్ పోండి, జపాన్లో ప్రతి ఎకరాకు నీరు గవర్నమెంట్ ఇస్తుంది. అర్థమైందా? రైతులకు ఏ ఇబ్బంది లేదు ఎక్కడ. మరి మీకు దాదాపు 603 rivers ఉన్నాయి అంటారు కదా ఇండియాలో. ఆ ఇంటర్ రివర్ లింక్ ఎందుకు చేయవు? మీ బడ్జెట్లో ఏం చేస్తున్నారు మీరు? ఇది చాలా ఇబ్బందికర విషయం ఇది. అర్థమైందా? సో 75 సంవత్సరాల్లో $4 trillion కానీ సంపాదించడం అంటే అది కరెక్ట్ కాదు, ఆ నెంబరే కరెక్ట్ కాదు ఇక్కడ. ఎందుకంటే ఇలా 1600 కంటే ముందు, బ్రిటిష్ వారు రాకుండా ముందు ప్రపంచంలో ఉన్నటువంటి జీడిపిలో 23% జీడిపి ఇండియాది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది పచ్చి నిజం. అది కరెక్ట్. అది డెవలప్డ్ కంట్రీ ఇండియా. ఎప్పుడు బ్రిటిష్ వారు రాకముందుకు 23% ఆఫ్ ద జీడిపి హెల్డ్ బై ఇండియా ఇట్ సెల్ఫ్ బిఫోర్ బ్రిటిషర్స్. బ్రిటిష్ వాడు వచ్చిండు, నాశనం చేసి పడేసిండు. 1947లో 90% బీదరికి మన జేబులో పెట్టిండు. 32 years ఏది లైఫ్ ఎక్స్పెక్ట్ ఇచ్చిండు, జీవితకాలం. అర్థమైందా? సో మొత్తం నాశనం. సరే ఓకే భయ్, వాళ్ళు వచ్చిండ్రు, ఆ పని చేసి అయిపోయింది. బ్రిటిష్ వాడు వచ్చిండు, వాడు దోపిడికి వచ్చినాడు, ఓకే అయిపోయింది. బట్ 1947కి మీరు ఏం చేస్తున్నారు? ఇది క్వశ్చన్ ఇక్కడ ఇంటలెక్చువల్స్ అడుగుతున్నారు. మీకు అన్ని హ్యూమన్ రిసోర్సెస్ పుష్కలంగా ఉన్నాయి. అర్థమైందా? రైట్. ఇవాళ యూత్ ఉన్నది, డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఉన్నది ఇక్కడ. ఇలా 603 rivers ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ కోస్టల్ ఏరియా ఉన్నది ఇక్కడ. నీకేం కావాలి భయ్? వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్, బట్ ఆ మేనేజ్మెంట్ ఆఫ్ రిసోర్సెస్ మీన్స్ న్యాచురల్ ప్లస్ హ్యూమన్, అది అక్కడ. అందుకే మేధావులు ఏమంటారంటే డాక్టర్ సి రంగరాజన్, పాలసీ పెరాలిసిస్ ఇస్ ద ప్రాబ్లం అంటాడు మన ఇండియా లోపల. కాబట్టి వీళ్ళకు ఇవాళ చూడండి 75 years తర్వాత కూడా ఆ రేషన్ షాపుల ముందు సంచి పట్టుకొని ₹1 కిలో బియ్యం కోసం కూర్చుంటు. అది 75 ఏళ్ళ తర్వాత ఏంది పరిస్థితి? అర్థమైందా? ఇంకొక విషయం తెలుసా? గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా, స్థూల సాగు భూమి ఉన్నది కదా, వరల్డ్లో నెంబర్ 1 ఇండియా. వరల్డ్లో నెంబర్ 1 ఇండియా. చైనా కంటే ఎక్కువ ల్యాండ్, కానీ మీ ఉత్పత్తి ఎంత? చైనా ఉత్పత్తిలో సగం ఉంటుంది. ఏదో 335 million tons ఏదో వాటిలో అంతా. అది కాదు. అది దాదాపు 750 million tons ఉత్పత్తి చేస్తున్నాడు చైనా వాడు. మనకంటే గ్రాస్ ఇరిగేటెడ్ తక్కువ ఉన్నది. ఉత్పాదకత అక్కడ ఎక్కువ ఉన్నది. నేను చెప్పేది అది. ఇలా వ్యవసాయాన్ని ఏం చేసినాం? కూలి చేసి పడేసినాం. ఓ గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ చేసారు 1960sలో. ఏం చేసారు? విపరీతంగా హెవీ డోస్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ వాడిండ్రు, హెవీ డోస్ ఆఫ్ కెమికల్స్ వాడిండ్రు. టోటల్ ల్యాండ్ని డిగ్రేడేషన్ చేసి పడేసిన, అంటే నాశనం. ఫెటాయిల్ ఇంటూ ఇన్ఫెటాయిల్, ఉత్పాదకత పడిపోయింది. ఫ్యూచర్లో ఆహారం కోసం యుద్ధాలు అవుతాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఎందుకంటే ప్రతి దేశం ఇదే చిల్లరగా ఆలోచించడం, వీడి మీద దండెతురు, వీడు దండెత్తు, ఇదంతా న్యూసెన్స్ అన్నట్టు. ఇదంతా ప్రజల సంతోషం ఇక్కడ ఇంపార్టెంట్. ఆ కాన్సెప్ట్ పోయింది ఇక్కడ. కాబట్టి ఇండియా ఇప్పుడు ఏం చేయాలంటే రైట్,
ప్రతి వర్షపు చుక్కను ఉపయోగించుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ కూడా సముద్రంలో కలవకుండా ప్రయత్నం చేయాలి. గది గొప్పతనం. అర్థమైందా? మీకు తెలంగాణలో ఇలా సంగారెడ్డి జిల్లాలో గోటిగారిపల్లి ఒక విలేజ్ ఉంది బాస్. అది ఒక కరువు గ్రామం. వాళ్ళు ఏం చేశారంటే ఈ గ్రామములో పడ్డ ప్రతి నీటి చుక్క, వర్షపు చుక్కను వాళ్ళు స్టోర్ చేశారు. అంటే అది అర్థమైంది, ఇట్లా వర్షం వస్తారు, వాటర్ వస్తుంది ఈరోగా ఇది ఇట్లా నీటి గుంటలు చేసి పడేసారు. గ్రామం మొత్తం నీటి గుంటలు తయారు చేస్తే ఆ గోటిగారిపల్లి గ్రామంలో పడ్డ ప్రతి చుక్క నీరు ఆ గుంటలోకి వెళ్తుంది. ఇప్పుడు మీరు పోయి చూడండి, ఈరోజు మీరు చూడండి 3 పంటలు పండుతున్నాయి అక్కడ. మరి 6,50,000 గ్రామాలు ఉన్నాయి కదా ఇండియాలో, ఉన్నాయి కదా. మరి ఆ గ్రామాలకు మీరు ఎందుకు నీరు అట్లా చేయట్లేదు? నదుల్లోకి నీరు ఎందుకు పోతుంది? సముద్రంలోకి ఎందుకు పోతుంది? అంటే రైతులను ఏం చేసినాం, డైవర్ట్ చేసినాం. మీరు పురుగు మందులు వేస్తేనే పంట పండుతుంది, మీరు ఎరువులు వేస్తేనే పంట పండుతుంది. ఇది రాంగ్. ఇది గోమూత్రము పేడ చాలు, గోపేడ గోమూత్రం 2 చాలు. ఎవరు? పాలేకర్ అంటారు, సుభాష్ పాలేకర్ అని చెప్తాడు. మీరు ఎగుమతి చేస్తే కెమికల్ ఫుడ్ ఐటమ్స్ మీరు ఎక్స్పోర్ట్ చేస్తే అవి రిజెక్ట్ అయ్యి మళ్ళీ మీ దేశానికి వస్తున్నాయి. ఇలా ఒక గర్భిణీ స్త్రీ ఏం తినాలని అర్థం కావట్లేదు, ఏదైనా మొత్తం పొల్యూటెడ్. డాక్టర్ చెప్తాడు పాలు తాగొద్దు, యాపిల్స్ తినొద్దు, కాల్షియం కార్బైడ్ ఉంటుంది, ఇవన్నీ వాళ్ళు చెప్తారు. మరి ఏం తినాలా గర్భిణీ స్త్రీ? ఏం తినాలి? గడ్డి తినాలా? పాయింట్ అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ. సో టోటల్గా ఎకానమీ సైడ్ ట్రాక్ అయిపోతున్నది. ఇవన్నీ వాస్తవాలు ఇవన్నీ. కాబట్టి ఇలా మోడీ గారు 2047 వీక్షిత భారత్ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం, దాన్ని మనం ఆస్వాదిస్తాం. బట్ అది సాధించాలంటే తప్పకుండా కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలి. అర్థమైందా? వచ్చేసి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ వర్షపు నీరు సౌత్ వెస్ట్ మాన్సూన్ వస్తుంది, నార్త్ ఈస్ట్ మాన్సూన్ వస్తుంది. అది వచ్చినప్పుడు ఒక చుక్క నీరు కూడా గ్రామం దాటిపోవద్దు, అట్లా ప్రతి గ్రామ ప్రజలు తీసుకోవాలి. ఫస్ట్ పాయింట్. వ్యవసాయానికి కావాల్సింది సాగు నీరు, ఎరువులు కాదు, పెస్టిసైడ్స్ కాదు. అర్థమైందా? అదంతా ఒట్టి లొల్లి. వాళ్ళంతా నాశనం చేసి పడేసారు, వాళ్ళ మైండ్ సెట్ నాశనం చేసి పడేసారు. ఏమనంటే ఏం చెప్తాము, ఓకే 6,000 రూపాయలు తీసుకో, చేపలు పట్టనేర్పాలి, చేపలు ఇవ్వద్దు, చేపలు ఏం చేస్తాడు, తింటాడు, మళ్ళీ చేపేదంటాడు వాడు. పాయింట్ మీకు అర్థమైందా? దే దెమ్సెల్వ్స్ క్రియేట్ ద ఎకానమీ, దే దెమ్సెల్వ్స్ ఏకౌట్ దేర్ లైవ్లీహుడ్. అది కాన్సెప్ట్. అది కదా ఎకానమీ అంటే. అంతేగాని పరాన్న జీవులుగా ఇలా సొసైటీ మార్చేస్తే అది ఎన్నడుకున్న డెవలపింగ్. ఇలా 1947లో డెవలపింగ్, ఇప్పుడు డెవలపింగ్. 75 ఏళ్ళు, ఇంకేం ఏళ్ళు కావాలి? ఇంకో 75 కావాలి నీకు? కాబట్టి ఇక్కడ ఇవాళ అమెరికా వాడు ఎందుకు జెలసీ చైనా పైన అంటే ఇది రీజన్. ఇలా ఇండియా కూడా ఇదే పరిస్థితి ఉన్నది. ఇలా ఇండియా కూడా సేమ్ ఇదే పరిస్థితి ఉన్నది. కాబట్టి స్లోవర్ గ్రోత్ రేట్. ఇలా రఘురాజన్ ఏమంటారంటే, బాబు 11.5% గ్రోత్ రేట్ను సాధిస్తావా? అట్లయితే మనం సాధిస్తాం. బాబు $30 ట్రిలియన్ ఎకానమీ సాధిస్తావా? ఇది కాన్సెప్ట్ ఇక్కడ. కాబట్టి ఒకటి ఏంటంటే కాన్సెప్ట్. ఇలా ఇంకొకటి ఏంటంటే ఈ పేపర్లు అంటే ఈ ఎగ్జామ్ పేపర్లు మారిన విధానం లోపల స్టాక్ కంటే ఎక్కువ కరెంట్ ఎకానమీ పైన బాగా మీరు మామూలుగా కనిపెడుతున్నారు విషయం ఏందో. కరెంట్ ఎకానమీ బాగా వేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సివిల్స్ యాస్పిరెంట్ ఉన్నాడు. సివిల్స్ యాస్పిరెంట్ అనేవాడు ఒక 3 పేపర్లు తప్పకుండా చదవాలి. లోకల్ పేపర్, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు మీడియం అయితే ఈనాడు ఇక్కడ, లేదా ఇండియన్ ఎక్స్ప్రెస్, లేకపోతే ఏదో ఒకటి ఇంగ్లీష్ పేపర్. నేషనల్ అన్డౌట్ ఆన్సర్ ద హిందూ. ఒక బిజినెస్ పేపర్ చదవాలి, బిజినెస్